అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆశలు సజీవంగా ఉంచుతూ రాష్ట్రం కాస్త వృద్ధి రేటులోకి వెళ్తోంది, ప్రగతి బాటను వెళ్తోంది అనడానికి అప్పుడప్పుడు కేంద్రం విడుదల చేసే కొన్ని నివేదికలు మనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి. మన రాష్ట్రం పట్ల మనల్ని నమ్మకాన్ని నిలబెడతాయి. సరే, ఇప్పుడు కాకపోతే ఒక 5 ఏళ్ల తర్వాత అయినా సరే మనం గుజరాత్ లాంటి రాష్ట్రాలతో పోటీ పడతాం, వాళ్ళకంటే ముందుకు వెళ్తాం. ఎందుకంటే మన రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయి, అపారమైన ప్రతిభ నైపుణ్యం ఉంది, మానవ వనరులు ఉన్నాయి, ప్రకృతి వనరులు ఉన్నాయి, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఎక్కడో వెనుకబడుతున్నాం బికాజ్ ఆఫ్ ఈ క్యాస్ట్ అండ్ ఈ పాలిటిక్స్, ఈ వర్స్ట్ కల్చర్ వల్ల. సో ఇప్పుడు ఈ రీసెంట్గా కేంద్రం నిన్న రిలీజ్ చేసిన ఒక లిస్ట్ ప్రకారం చూసుకుంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక లెక్క ప్రకారం చూసుకుంటే దేశంలో వృద్ధి రేటులో ప్రస్తుతం ఉన్న స్థిర ధరలకు సంబంధించిన వృద్ధి రేటులో తమిళనాడు టాప్లో ఉందంటండి. తమిళనాడు దీనిలో హయ్యెస్ట్ అనమాట. 9.69% వృద్ధి రేటు నమోదు చేసింది 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలో హయ్యెస్ట్ తమిళనాడు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది 8.21%తో. అలాగే రాజస్థాన్ థర్డ్ ప్లేస్లో ఉంది 7.82%. హర్యానా ఫోర్త్ ప్లేస్ 7.55%. కర్ణాటక ఫిఫ్త్ ప్లేసు 7.37%. మహారాష్ట్ర 7.27% సిక్స్త్ ప్లేసు. తెలంగాణ సెవెంత్ ప్లేస్ 6.79%. సో ఇది ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే, మనం గత ఏడాది చూసుకుంటే మీరు పక్కన కూడా చూడొచ్చు, 2023-24 సంవత్సరానికేమో 6.19% మాత్రమే వృద్ధి రేటు ఉంది 2023-24కి. కానీ 2024-25 వచ్చేసరికి 8.21% వచ్చింది. అంటే దాదాపుగా 2% కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించింది రాష్ట్రం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన లెక్కలే, కేంద్రంలో అఫీషియల్గా రిలీజ్ చేసిన లెక్కలే పార్లమెంట్లో. దీనిలో మనం 2015-16లో అండ్ 2017-18లో చూసుకుంటే ఇదే డేటా ప్రకారం 2015-16లో 12.16% వృద్ధి రేటు, 2017-18లో 10.909% వృద్ధి రేటు నమోదైంది. ఆ రెండు హైయెస్ట్. ఇప్పుడు వరకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ MOSPI డేటా, అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్, వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం మన రాష్ట్రంలో హయ్యెస్ట్ 2015-16 12.16%, 2017-18లో 10.09%. ఆ తర్వాత ఎప్పుడు డబుల్ డిజిట్కి వెళ్ళలేదు. సో ఆ తర్వాత అలా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు 8.21%కి వెళ్ళింది. సో దీన్ని నెక్స్ట్ ఇయర్కి, అంటే 2025-26 నాటికి మేము మళ్ళీ మోర్ దాన్ 10%కి తీసుకువెళ్తాము అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో యాక్చువల్లీ చంద్రబాబు గారు పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే 15% వృద్ధి రేటు సాధించాలి, డబుల్ డిజిట్ గ్రోత్. ఎప్పటికప్పుడు అంటారు కదా డబుల్ డిజిట్ గ్రోత్ అని. అంటే ఇది 10% కంటే అబోవ్ ఉండాలని. అంటే లాస్ట్ ఇయర్ 10 లక్షల కోట్లు జిఎస్డిపి ఉంటే ఆ నెక్స్ట్ ఇయర్కి దానిలో 10% అంటే 11 లక్షల కోట్లకు పైగా జిఎస్డిపి ఉండాలి. అప్పుడు 10% అబోవ్ ఉన్నట్టే కదా. సో ఆ లెక్కల మీద వెళ్తోంది. ప్రస్తుతం మన రాష్ట్రం 16 లక్షల కోట్లకు పైగా జిఎస్డిపి ఉన్నట్టుగా ఈ మధ్య లెక్కలు చెప్పారు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దానిలో మోర్ దాన్ 12-13% జిఎస్డిపి నమోదు చేయాలి, వృద్ధి రేటు నమోదు చేయాలి. అంటే సుమారుగా 18.5-19 లక్షల కోట్లు జిఎస్డిపి రావాలనేది వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం. సరే, అంత సాధ్యమా కాదా? నిజానికి ఈ వృద్ధి రేట్లు రాష్ట్రాలు ఈ సోషియో ఎకనామిక్ సర్వేలు చేస్తున్నప్పుడు అసెంబ్లీలో రిలీజ్ చేస్తారు. ఇవి ప్యూర్లీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో జరిగే లెక్క వాళ్ళు రిలీజ్ చేసేది. దీనిలో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా నివేదికలు ఇచ్చుకుంటారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసేవి మాత్రం పక్కాగా ఉంటాయి. వీళ్ళకేమి రాజకీయాలు, అబ్లిగేషన్స్ ఏమి ఉండవు. వీళ్ళు మనం అనుకోవడం కదా, వీళ్ళు మనకు వ్యతిరేకం కదా, కాబట్టి మనకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ రేట్ ఇద్దాం, నచ్చిన వాళ్ళకి తక్కువ ఇద్దాం అనేటట్టు ఉండదు. అలాగే ఉంటే తమిళనాడుని ఫస్ట్ ప్లేస్ ఇవ్వరు కదా. తమిళనాడుకి సెంట్రల్ గవర్నమెంట్కి పడదు. కానీ ఉన్నదన్నట్టు ఇదిగో తమిళనాడు ఫస్ట్ ప్లేసు, వాళ్ళు వృద్ధి రేటు బాగా నమోదు చేశారని రిపోర్ట్లో ఇచ్చారు, ఈరోజు ఇచ్చిన రిపోర్ట్లో. సో చాలా క్లియర్గా ఉందన్నమాట ఆ విషయంలో, వృద్ధి రేటు విషయంలో. సో మొత్తానికి ఒక్క నిమిషం మీకు అది ఇంకోసారి మనం చూస్తే తమిళనాడు
9.69%, ఆంధ్రప్రదేశ్ 8.21%. అలాగే తమిళనాడు చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో అంట వాళ్ళు 2023-24లో 8.23%, 2022-23లో 8.13%, 2021-22లో 7.89%, అలాగే 2015-16లో 8.24%. అలా వాళ్ళు హెచ్చుతగ్గులు వస్తుంది. చివరికి తమిళనాడు టాప్లో ఉంది. అంటే దీనిలో కొంతమంది పాలిటిక్స్ ఎత్తుకుతారు, ఏముంది ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో భాగస్వామిగా ఉంది కదా కాబట్టి దొంగ లెక్కలు చెప్తారని కొంతమంది అంటారు. వాళ్ళ మైండ్ పనిచేయదు కాబట్టి. వాళ్ళకి నేను చెప్తున్నా, తమిళనాడు కేంద్రానికి వ్యతిరేకం, కానీ తమిళనాడు ఎందుకు ఫస్ట్ ప్లేస్లో ఉంది? ఇది నిజమైన లెక్కలు అని నమ్మడానికి ఇదే సాక్ష్యం. థ్యాంక్ యూ.